హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమా వ్లాగ్స్. చిక్కుడుగాయ మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది. వంట రాని వాళ్ళైనా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి. ఇంకెందుకండి ఆలస్యం, ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసాను. కొంచెం చెక్క లవంగ మొగ్గలు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, ఇలా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని 1/2 కిలో చిక్కుడుగాయలకు తగినంత ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 కప్పు ఆనియన్ కూడా వేస్తున్నానండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఇలా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 1 కప్పు టమోటా ముక్కలు వేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఒకసారి. చూడండి, వేగిపోయింది. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తక్కువైనా మనం తర్వాత వేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అంతా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా గ్రేవీని ఇందులో వేసేసుకుందాం. మసాలా గ్రేవీ అంతా పూర్తిగా ఇలా ఒకసారి కలిపేసుకొని చూడండి, గ్రేవీ ఎంత చక్కగా వచ్చేసిందో. మనం ముందుగా ఒలుచుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి పచ్చివే వేస్తున్నానండి. చూడండి, మసాలా గ్రేవీ అంతా పూర్తిగా చిక్కుడుగాయ ముక్కలకు పట్టేలా కలిపి ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని 1 మినిట్ తర్వాత మూత తీసి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంతా ఒకసారి ఇలా పూర్తిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. చక్కగా ఉడికిపోతుంది. చల్లారిన తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఇలా పూర్తిగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని పూర్తిగా ఒకసారి కలిపేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది.